వెయ్యాలి వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు అయితే మనం చక్రాలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మనం కొలతలను అయితే ఒకసారి మీకు చూపిస్తాను. పక్కా కొలతలండి ఇవి. 1 కేజీ రైస్ తీసుకోండి, వాటిని కడిగి ఆరపోసుకుంటే బాగుంటుంది. కడిగి ఆరపోసుకొని ఒక 50 గ్రాములు మినపప్పు, 50 గ్రాములు శనగపప్పు, ఒక 100 గ్రాములు సగ్గుబియ్యం తీసుకోండి. మనం సగ్గుబియ్యాన్ని మినపప్పుని అయితే వేయించుకుందామండి. శనగపప్పును మాత్రం వేయించొద్దు. వేస్తే టేస్ట్ పోతుందండి, వద్దు వేయించొద్దు. అలాగే వేయండి, అలాగే వేస్తేనే చక్రం బాగుంటుంది. ఇప్పుడైతే మనం సగ్గుబియ్యం 100 గ్రాములు తీసుకొని వేయించామండి. మినపప్పు కూడా ఒక 50 గ్రాములు తీసుకొని వేయించాము. ఒక 50 గ్రాముల వరకు పచ్చిశనగపప్పు వేసామండి. ఈ విధంగా మనం మిల్లు పట్టించుకోవచ్చు అండి. మిల్లు పట్టించుకునేటప్పుడు కొంచెం వాము వేసుకోండి. వాము వేసుకొని పిండి మరపట్టించుకొని ఈ విధంగా పిండిని తీసుకొచ్చి ఈ విధంగా జల్లించండి. చక్రాల కోసం అయితే మంచిగా ఉంటాయండి. చక్రాలు చాలా బాగుంటాయి. తింటుంటే నోట్లోకి వెళ్ళిపోయి వెన్నపూసలాగా ఉంటాయండి. చాలా బాగుంటాయి ఈ చక్రాలు. మంచి అన్నిటికంటే కూడా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం పట్టించిన పిండిని జల్లించాలండి. దాంట్లో కొంచెం చెత్త అలా ఉంటుంది కాబట్టి జల్లించుకొని వెన్నపూస చూసారు కదా, ఒక 100 గ్రాముల వరకు బటర్ తీసుకోండి. బటర్ని కొంచెం వేడి చేయండి. వేడి చేసి వేడి బటర్ని తీసుకొచ్చి మనం పిండిలో వేసుకొని పిండిని కలుపుకోండి. బటర్ వేయటం వల్ల కూడా చాలా బాగుంటుందండి. లేదా మీ దగ్గర బటర్ లేకపోతే మామూలు ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి 1 కేజీ దాంట్లోకి చూడండి 1 టేబుల్ స్పూన్ ఇది సాల్ట్ సరే కదా, ఇంకొక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఫుల్ నేను వేసేస్తున్నానండి సాల్ట్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి, కానీ దీనికైతే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, అల్లము ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకుందామండి. ఒక 10 పచ్చిమిరపకాయల వరకు వేసుకోండి. అల్లము 2 అంగుళాల వరకు వేసుకోండి. అవి నువ్వులండి. నువ్వులు ఒక 100 గ్రాములు వేసుకోండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, అల్లము మిక్సీ పట్టాం కదండి, దాన్ని వడగొట్టుకొని వాటర్ పోసుకుందాం. ఎందుకంటే మనం సన్న చక్రాలు వేసుకున్నప్పుడు అది ఒక్కోసారి అడ్డుపడిపోతుంది, దిగదు. అందువల్ల మనం ఇలా వడగొట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా తిప్పి పడిపోతుందండి మొత్తం. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీరు తప్పకుండా అయితే ఈ చక్రాలను అయితే ట్రై చేయాలి. ఇట్లా అల్లం, వెల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీంట్లో మనం కారం, పచ్చిమిరపకాయలు కారమే కాబట్టి ఒక 10 వరకు వేసుకోండి. కారం మీ తినే కారాన్ని బట్టి నేనైతే 10 వేసానండి. ఇప్పుడు నువ్వులు శుభ్రంగా క్లీన్ చేసుకొని గాలించి చూడండి ఈ విధంగా వడగొట్టి కలుపుతున్నాను. నువ్వులు మనం ఆల్రెడీ వాము వేసేసామండి. మనం పిండి పట్టించినప్పుడు వాము అయితే యాడ్ చేసేసాం కదా. ఇప్పుడైతే మనం వీటిని వేడి చేస్తున్న బటర్ను కూడా మనం కలుపుకుందాం దీంట్లో. ఇది చలికాలం కాబట్టి బటర్ తొందరగా కరగదండి, అందువల్ల నేను వేడి చేయాల్సి వచ్చింది. వేడి చేసి వేడి బటర్ని అయితే పోయింది. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు దీంట్లో కారం అయితే పచ్చిమిరపకాయలే. ఇప్పుడైతే మీరు వాటర్ పోసి కలుపుకోండి. మామూలు వాటర్ పోసుకోవచ్చండి, వేడి నీళ్ళు అక్కర్లేదు. ఇట్లా గట్టిగా కలుపుకోండి. మనం గోధుమ పిండి చక్రాలు కలుపుకుంటాం కదండి, మామూలుగా చపాతీ చేసుకోవటానికి. అట్లా దానికంటే కొంచెం లూజ్గా కలుపుకోండి చాలు. ఇక చూసారా, మొత్తం ఇలా కలిపేసేసి దీని మీద ఒక క్లాత్ వేసి కప్పేయండి. మీరు కొంచెం తీసుకుంటూ మౌల్లో అయితే పెట్టుకొని చక్రాలు అయితే వేసుకోవచ్చు. ఉప్పు, కారం అన్నీ సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి. సరిపోతుందండి మనం వేసిన వాటికి. సరిపోకపోతే వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ అయితే వేసేయండి. క్లాత్ వేసేసి ఇట్లా చక్రాల మౌల్లోకి పెట్టుకోండి. క్లాత్ వేయటం వల్ల ఆరిపోకుండా ఇది లాస్ట్ వరకు కూడా ఉంటుంది, లేకపోతే ఆరిపోతుందండి పిండి.
ఇప్పుడైతే పెద్ద చక్రమైనా వేసుకోవచ్చు, చిన్న చిన్న చక్రాలైనా కాల్చుకోవచ్చండి. అంతేనండి. ఇప్పుడు మనం చక్రాలు అయితే వేసుకున్నాం. మంచి టేస్ట్గా అయితే ఉంటాయండి. మనం వేసిన మెజర్మెంట్ చూడండి ఒకసారి. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఈ విధంగా చేశానో ఆ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ అయిన చక్రాలు వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా మీరు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ విధంగా చక్రాలు అయితే వేసేసారంటే మంచి టేస్ట్ అయిన చక్రాలు అయితే మీరు తయారు చేసుకోవచ్చండి. ఏ పండగలకైనా ఇటువంటి చక్రాలు తయారు చేసుకుంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మీకు ఎన్ని రోజులైనా సరే చాలా అదే విధంగా ఉంటాయండి. టేస్ట్ అయితే మారదు. కొంచెం టేస్ట్ మారుతూ ఉంటాయి కదా ఒక 10 రోజులు అలా అయిన తర్వాత, కానీ మీరు ఎప్పుడు తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది. మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి టేస్ట్గా ఉంటుంది. మీరు మెరలాడుతూ ఉంటాయండి చక్రాలు. మీరు సంక్రాంతికైనా చేసుకోవచ్చు, ఫస్ట్కైనా వేసుకోవచ్చు, క్రిస్మస్ అయినా ఎప్పుడైనా సరే ఇటువంటి చక్రాలు అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ చక్రం అసలు నలగదండి. చూడండి, ఇప్పుడు మనం తీస్తున్నాం కదా, మనం ఎట్లా వేసామో అట్లాగే వచ్చేస్తుంది అనమాట. కొంచెం కూడా ఎరగదనమాట. మనం ఎవరికైనా పంచిపెట్టాలి అనుకుంటే, ఎవరికైనా మనం అట్లాగా ఆ చక్రం అలా వేసేస్తాం అనుకోండి, బాగుంటుంది. అది అట్లాగే ఉంటుంది, కానీ మనం తుంపితేనే తిరుగుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎట్లా మీకు ఎన్ని చక్రాలు కావాలంటే అన్ని చక్రాలే చేస్తాం. దీన్ని చక్రాలు అంటారు, మురుగులు అంటారు కొన్ని ప్రాంతాల్లో. చాలా బాగుంటాయండి చక్రాలు, టేస్ట్గా ఉంటాయి. ఇట్లా అయితే వేసుకోండి. చిన్న టిప్ అండి, కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా మనకి చలికాలం చాలామందికి కాళ్ళు పగిలిపోయి అలా ఉంటూ ఉంటాయి. మనం నిమ్మకాయ ఉంటుంది కదండి, మనం నిమ్మకాయ యూజ్ చేసిన తర్వాత ఆ తొక్క ఉంటుంది కదా, అది తీసుకొని దాన్ని మీరు పాదాలకి చక్కగా వెనక భాగము పాదాలకి మొత్తం అప్లై చేసినట్లయితే మీ పాదాలు అయితే మాత్రం చలికాలంలో కానీ ఏ కాలంలో కానీ చాలా అందంగా ఉంటాయండి. అట్లా మీరు నిమ్మకాయలు యూజ్ చేసిన తొక్కలు మాత్రమే, మీరు మామూలు నిమ్మకాయనైతే దానికోసం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు యూజ్ చేసి మీరు పారేస్తారు కదండి, అటువంటి నిమ్మకాయ తొక్కల్ని మీరు పాదాలకు కానీ అప్లై చేయండి. చాలా అందంగా ఉంటాయి పాదాలు. అట్లా మీరు చేతి వేళ్ళకి రాసుకున్నా కూడా చేతి వేళ్ళు కూడా చాలా బాగుంటాయండి. ట్రై చేయండి ఈ చిన్న టిప్ మీకు నచ్చినట్లయితే. ఇట్లా మీరు ఎన్ని చక్రాలు కావాలంటే అన్నీ అయితే మీరు కాల్చుకోండి, సూపర్గా ఉంటాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఉన్నాయి కదా ముందు, అవి నేను నోట్ చేస్తానండి. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా నోట్ చేసి ఉంటాయి, ఒకసారి చూడండి. చూసారా, ఇన్ని చక్రాలు అయితే మనం కాల్చుకుంటాం. మీకు ఎన్ని చక్రాలు కావాలంటే ఎన్ని చక్రాలు కాల్చుకుంటారు. ఒక్కటి కూడా ఇరక్కుండా చక్కగా మీరు పంచి పెట్టే వరకు కూడా అలాగే ఉంటాయండి. మీరు తినేటప్పుడు కూడా ప్లేట్లు అలా వేసుకొని తినొచ్చు. అంతేనండి. చూసారా, సూపర్ చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి. మంచిగా క్రిస్పీగా ఉంటాయండి, నోట్లో వేస్తే కరిగిపోతాయి సగ్గుబియ్యం చక్రాలు. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఏమంటారు, మీకు నచ్చినాయా? మీకు నచ్చితే ఇంకెందుకండి, మీకు క్రిస్మస్కి కానీ ఫస్ట్కి కానీ సంక్రాంతికి కానీ ఎప్పుడైనా సరే మీరు ఈ చక్రాలని రెడీ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు